ప్రేమలత మామిన్ల. నేను ఈరోజు టమాటా పప్పు చేస్తున్నా. పెసరపప్పు అండి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా. ఈ కప్పుతోటి తీసుకొని ఒక 2 సార్లు కడిగి శుభ్రంగా కుక్కర్లో వేసి పెట్టుకున్నానండి. ఇది ఒక 2 విజిల్ వచ్చేదాకా ఉడికించాలా. ఇప్పుడు నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నా. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నా. ఒక 3 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి, చిన్న కట్ట మెంతి, కొంచెం కొత్తిమీరాకు తీసుకున్నానండి. ఈ పప్పు ఉడికించిన తర్వాత నేను ఎలా చేయాలన్నది చూపిస్తాను కర్రీ విషయం. పప్పును ఇలా ఉడకబెట్టినండి. కుక్కర్లో వేసి ఒక 2 విజిల్ వచ్చేదాకా ఉడికించిన. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టినండి. స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టిన. కడాయి వేడైంది. ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఆవాలు వేస్తున్నా. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నా. ఇది వేడి ఉల్లిపాయలు వేస్తున్నా. కొన్ని ఉల్లిపాయలు అండి. రెండు పెద్ద 4 ఎండిన మిర్చి అండి. కొంచెం సాల్ట్ వేయాలి. మన ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. మనం కర్రీలో ఇది చూసుకోవాలి. కొంత ఉల్లిపాయ వేగిందండి. 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టిన. ఇవి కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నా. చిటికెడు ఇంగువ వేస్తున్నా. పచ్చిమిర్చి వేగినాయి. మెంతి వేస్తున్నాను. కొంచెం మెంతి చిన్న కట్ట. కొంచెం కరివేపాకు వేస్తున్నా. కొంచెం కొత్తిమీరాకు వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ వేగినాయండి. టమాటాలు వేస్తున్నా. ఒక 3 టమాటాలు చిన్నవి. కొంచెం కర్రీ పుల్లగా ఉండాలని ఎక్కువ వేస్తున్నాను. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, పుల్కలకు అన్నిటికీ బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మనకు చూడడానికి ఇట్లా అనిపిస్తుంటుంది కానీ తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకొక బుక్క అన్నం ఎక్కువని తింటుంటాము. వేడి వేడి అన్నం లాగాని మనం దేంట్లో తిన్నా కానీ చపాతీతో తిన్నా ఇంకొక చపాతీ ఎక్కువనే తింటాం అట్లా ఉంటుందండి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. 1/2 స్పూన్. ఇది కొంచెం పచ్చివాసన. టీ స్పూన్ కారం వేస్తున్నా. టీ స్పూన్ ఉంటుంది ఇది. సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నా టీ స్పూన్కు. ధనియాల పొడి టీ స్పూన్, ఫుల్ స్పూన్. ఇప్పుడు ఈ మసాలాలని దీనికి పట్టాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి. ఉప్పు కారం ప్రతిదీ వేసిన కదండి. మీకు ఇప్పటి వరకు చూపించిన అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు వేస్తున్నా. ఉడికించుకున్నది. మనకి ఇష్టం ఉంటే ఇట్లనే ఉంచుకోవాలి. లేదంటే కొంచెం చెంచాతోటి మ్యాప్ వేసుకుంటే మెత్తగా అవుతుంది. మన ఇష్టం ఉంది. ఇంకా ఇలా చేసుకోవాలి. ఒకవేళ మనకు మెత్తగా ఉండాలంటే ఒకసారి ఇలా అనుకొని మనకు అవసరం ఉన్నన్ని వాటర్ వేసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత వెంటనే వేస్తే వాటరు కొంచెం కారం వస్తుంది. మనం కారం వేసినాం కదా ఇప్పుడే. ఒక 5 నిమిషాలు దీంట్లో ఉడికించుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి మనకు అవసరం ఉన్నన్ని. హలో అండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేస్తున్నా. కొంచెము పప్పు లూజుగా ఉండాలని, కొంచెం పలసగా ఉంటే మనము తినేటప్పుడు కొంచెం టైట్ అయిపోతుంది. మళ్ళీ దీంట్లో మెంతి కూడా వేసిన కదండి. హెల్త్కు చాలా మంచిది. మనకు ఏ రకం చూసినా చాలా మంచిది. బీపీ, షుగరు ప్రతి విషయంలో మంచిది. కొంచెం కొత్తిమీర కూడా పైనుంచి వేస్తున్నా. మళ్ళీ వేస్తా. హలో అండి. ఇప్పుడు పప్పు రెడీ అయిందండి. బంద్ చేస్తున్నా. కొత్తిమీరాకు వేసి ఇలా చిక్కబడ్డది. ఈ విధంగా ఉంటే మనకు తినే వరకు ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది. హలో అండి. ఈ పప్పు మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. నా వీడియో చివరి వరకు చూడండి.